నేరం చేశారా లేదా అన్నది పట్టించుకోదు. ఆ నేరం ప్రూవ్ అయిందా లేదా అన్నదే కోర్టుకు కావాలి. లైన్ చాలా బాగుంది కదా. ఈ లైన్ని బేస్ చేసుకున్న ఒక మూవీ వచ్చింది. మూవీ పేరు వచ్చేసి సిస్టమ్, స్టారింగ్ సోనాక్షి అండ్ జ్యోతిక. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది, నాకైతే నచ్చిందన్నమాట. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామాలో వెళ్ళదు, కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. స్టెనోగ్రాఫర్ అండ్ లాయర్ కలిసి కేసెస్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అన్న పర్స్పెక్టివ్లో మనకి మూవీ తీసుకెళ్లారు. అదైతే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. స్టెనోగ్రాఫర్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, మనకి జడ్జి గారు పక్కన కింద కూర్చుని టైప్ చేస్తూ ఉంటారు కదా, ప్రాసిక్యూటర్ వాదించేది వింటారు అండ్ డిఫెండర్స్ వాదించేది వింటారు. వీళ్ళిద్దరూ వాదించేది వీళ్ళు ఒక ట్రాన్స్క్రిప్ట్ లాంటివి తయారు చేస్తారు. అది స్టెనోగ్రాఫర్స్ యొక్క డ్యూటీ మాట. అలాంటిది వీళ్ళకి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటే అది ఎలా హెల్ప్ అవుతుంది అన్న టైప్లో మూవీని చూపించారు. అండ్ ఇంకొకటి ఈ మూవీలో నాకు బాగా నచ్చింది, ఇంకా కేసు అయిపోయింది మూవీ అయిపోతుంది కదా అనుకునే టైంలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి క్రేజీ ఉంటుంది అన్నమాట సినిమా. ఇప్పటిదాకా చూసిన మూవీ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ ఓపెన్ అయిన ట్విస్ట్ దగ్గర నుంచి మూవీ చాలా బాగా వెళ్తుంది. క్లైమాక్స్ కూడా మంచిగా డీల్ చేశారు. సోనాక్షి అండ్ జ్యోతిక ఇద్దరు పొటపొటి చేశారు, క్రేజీ మాట, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ జ్యోతిక క్యారెక్టర్ అయితే టాప్ నాచ్. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటి అసలు జ్యోతికని చూపించట్లేదు అని అనిపిస్తాం, కానీ తనని ఎందుకు తీసుకున్నారు అన్న పాయింట్ చూపిస్తారు. అదైతే చాలా చాలా బాగుంది అన్నమాట. ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.